ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అభిషేక స్వరం అనే ఈ మా కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, మీరందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియులారా, చాలామంది ఈ దినాల్లో చెప్తున్న ఒక ప్రాముఖ్యమైన సమస్య ఏమిటి అంటే, అయ్యా మా కుటుంబం ఆర్థిక సమస్యలతో బాధపడిపోతూ ఉంది, మేము ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నామని చాలామంది చెప్తా ఉన్నారు. ప్రియులారా, ఈ విషయమై నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు బైబిల్లో ఉన్న కొన్ని వాగ్దానములు ఇచ్చాడండి. వాటి ద్వారా దేవుడు తన బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, ఈ వాగ్దానాలు మనయే, మనం వాటిని స్వతంత్రించుకోవాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి ఆ వాగ్దానాలు మనం ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. అసలు దేవుడు మనం ఏ రీతిగా దీవిస్తానన్నాడో మనం మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యంలో నుండి విందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం మనం చదివితే ఇక్కడ రాయబడుతుంది, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని చెప్పబడుతుంది. ప్రియులారా, దేవునికి మన పట్ల ఆయన మనస్సులో ఉన్న ఒక ఆలోచన ఏంటి అంటే, మన ప్రతి అవసరం తీర్చబడాలని. ఏ విషయంలో కూడా మనం కొదువగలిగిన వారంగా ఉండాలని దేవుడు కోరుకోవట్లా, లేని వారంగా ఉండాలని దేవుడు కోరుకోవట్లా. మన ప్రతి అవసరం ఆయన తీర్చాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును. మన ప్రతి అవసరం తీరటానికి కొన్ని మెట్టులు దేవుడు అక్కడ పెట్టాడు. మొట్టమొదట దేవుడు తన ఐశ్వర్యము చొప్పున అన్నాడు. అంటే దేవుని దగ్గర అసలు ఏముందో మనకు తెలియాలి. దేవుడు మన జీవితంలో ఏ కార్యాలు చేస్తానన్నాడు, ఎలాంటి ఆశీర్వాదాలు దేవుడు ఇస్తానన్నాడు, మొట్టమొదటి ఇది మనం తెలుసుకోవాలి. ఇది మనకు ఎలా తెలుస్తుంది అంటే ప్రియులారా, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా మనం చదవాలి. ప్రియులారా, మీ జీవితంలో ఒక్కసారైనా బైబిల్ గ్రంథాన్ని ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చదివి ముగించారా? కనీసం ఒక్కసారైనా బైబిల్ గ్రంథం చదివారా? కొంతమంది చెప్తూ ఉంటారు, బ్రదర్ మాకు బైబిల్ చదవాలనుంది, ప్రారంభిస్తాం కానీ కొనసాగించలేము అని చెప్తూ ఉంటారు. ప్రియులారా, చాలామంది ఉన్నారు ఆటంకపరచబడుతూ ఉన్నారు. అయితే ఆటంకములు ఎదిరించిన వారు జయించిన వ్యక్తులు. నువ్వు ఓడిపోయే వ్యక్తిగా ఉంటావా, జయించే వ్యక్తిగా ఉంటావా? నువ్వు జయించాలంటే వాక్యం చదవనీయకుండా అడ్డగించే దురాత్మల సమూహములను వాక్యపు ఖడ్గముతో ఎదిరించి మరి పట్టుదలతో దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. దేవుని యొక్క వాక్యం చదివితే అసలు దేవుని ఐశ్వర్యం ఏంటో మనకు తెలుస్తుంది. దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు, ఆయన మన జీవితంలో ఏ కార్యాలు చేయాలని కోరుకుంటున్నాడు, ఇదంతా మనకి ఎక్కడ తెలుస్తుందంటే దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు. అందుకని సాతాను ఏం చేస్తాడంటే, వాక్యం మాత్రం చదవబాక, ప్రార్థన చేసుకో. ఏం ప్రార్థన చేస్తాం? వాక్యం తెలియదు కాబట్టి వాగ్దానాలు తెలియవు, దేవుడు చేస్తానన్న వాగ్దానాలు తెలియవు కాబట్టి ఇప్పుడు మన ప్రార్థన ఎలా ఉంటుందంటే, ప్రభా నా పరిస్థితి ఇది తీర్చు. అసలు ఆ పరిస్థితికి కారణం ఏంటి? ఆ పరిస్థితి ఎన్నడూ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇవన్నీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ రోజు నుంచి మీ జీవితంలో దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. వాక్యం ఎక్కువ చదవండి. ఈ దినాల్లో చాలామంది ప్రార్థన చేసుకుంటాం కానీ వాక్యం చదవమంటున్నారు, వాక్యం చదవటానికి టైం లేదంటున్నారు. ఒక్క మాట చెప్తున్నాను, అన్నం తినడానికి టైం ఉంది మనకి, అన్నం తినడానికి టైం లేదని తినకపోతే నీరసించిపోతాం, రోగగ్రస్తులం అవుతాం, ఆఖరికి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. అలాగే వాక్యము మన ఆత్మకు ఆహారమై ఉంది. వాక్యం చదవకపోతే నీ ఆత్మ నీరసించిపోతుంది, ఆఖరికి రోగగ్రస్తులయ్యే ప్రమాదం కూడా ఉంది. ఆత్మీయంగా చనిపోయే ప్రమాదం కూడా ఉంది. వాక్యము ద్వారా మనం బలపరచబడాలి. తన ఐశ్వర్యము చొప్పున అంటున్నాడు. దేవుని దగ్గర ఏముంది అసలు ఐశ్వర్యం? అసలు దేవుని దగ్గర ఏముంది అది మనకు మొట్టమొదట తెలియాలి ప్రియులారా. కాబట్టి మీ జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. బైబిల్ గ్రంథం మొత్తం ఎన్నిసార్లు ప్రారంభం నుంచి ముగింపు వరకు చదివి ముగించగలుగుతారో అన్నిసార్లు చదవండి ప్రియులారా, చదవండి. ఒక మాట చెప్తున్నాను, నువ్వు వాక్యం చదివే కొలది నీ జీవితం మారిపోవటం నువ్వు చూస్తావు. నీ జీవితంలో నెమ్మది లేదని నువ్వు కుమిలిపోతుంటే వాక్యం చదువు, ఆయన ఐశ్వర్యంలో నా నెమ్మది నీకు రావటం ప్రారంభిస్తుంది. నీ జీవితంలో రోగంతో నువ్వు బాధపడుతుంటే ఆయన వాక్యం ఎక్కువ చదువు, ఆయన వాక్యములో ఉన్న స్వస్థతను చూడగలుగుతావు.
చిన్న బిడ్డలైన వారు సరిగా చదవలేక, జ్ఞానం లేదనుకొని, మతిమరుపు అనుకొని వాళ్ళ బిడ్డలను చూసి కుమిలిపోతున్న ప్రతి తల్లిదండ్రికి నేను చెప్తున్నాను, నీ బిడ్డల చేత దేవుని యొక్క వాక్యం చదివించు. ఏదో మీరు చదివినట్టు ఒక్క వచనం, ఒక్క లైను కాదు, కనీసం 2-3 అధ్యాయాలు పిల్లల చేత చదివించండి. కొంచెం చదవగలిగిన పిల్లలైతే 5 అధ్యాయాలు చదివించండి. పెద్దవారైతే రోజుకు 10 అధ్యాయాలు చదవండి. ఇటీవల కాలంలో ఒక దైవజనుడితో నేను మాట్లాడుతూ ఉండగా ఆ దైవజనుడు నాతో ఒక మాట చెప్పారండి. వారి తర్ఫీదు కాలంలో వారి సేవకి తర్ఫీదు పొందే కాలంలో ప్రతిరోజు ఖచ్చితంగా 7 అధ్యాయాలు బైబిల్ వాక్యం చదవాలి, వాక్యాన్ని ధ్యానించి నోట్సు వ్రాయాలట. ప్రియులారా, దీనికి తీర్పు వాళ్ళే తీర్చుకోవాలట. మేము 7 అధ్యాయాలు చదివామని కానీ వాళ్ళు అనుకుంటే వాళ్ళు మోసం చేసుకున్నట్టు లెక్క. కాబట్టి వాళ్ళు 7 అధ్యాయాలు చదివేవాళ్ళట. ప్రియులారా, ఒక సేవకుడు రోజులో 7 నుంచి 10 అధ్యాయాలు ఖచ్చితంగా చదవాలి. ఒక విశ్వాసి రోజులో కనీసం 5 అధ్యాయాలు దేవుని యొక్క వాక్యం చదవాలి. ప్రియులారా, మామూలు పిల్లలైతే రోజులో కనీసం 3 అధ్యాయాలు చదవాలి. మీకున్న వీలును బట్టి దేవుని యొక్క వాక్యం చదవండి. తద్వారా ఆయన ఐశ్వర్యం అనేది మీరు గ్రహించగలుగుతారు, మీరు చూడగలుగుతారు. ఆయన ఐశ్వర్యాన్ని బట్టే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన వాక్యాన్ని బట్టే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. వాక్యాన్ని దాటి దేవుడు ఏమీ చేయడు. ప్రియులారా, దేవుడు మన జీవితంలో ఏ కార్యం చేసినా ఆయన వాక్యాన్ని బట్టే మన జీవితంలో కార్యాలు చేస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన ఐశ్వర్యం ఏంటో అది మనకు తెలియాలి. దేవుని యొక్క ఐశ్వర్యం ప్రియులారా, ఇదిగో ఈ బైబిల్ గ్రంథం అండి. ఈ బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇదే ఆయన ఐశ్వర్యం. ఈ వాక్యం మనకు ఉన్నప్పుడు ప్రియులారా, దీన్ని మనం చదువుతూ ఉన్నంత కాలం మన గొప్ప ఐశ్వర్యం మనం పొందగలుగుతాం. దేవుడు మీకు అటువంటి కృపనివ్వాలని ఈరోజు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. నిశ్చయంగా నేను చెప్తున్నాను, మీ జీవితంలో వాక్యాన్ని చదవండి. వాక్యం ద్వారా దీవించబడే ఆ విధానం మీరు ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు. రెండవది ఆయన చెప్తున్నమాట, క్రీస్తు యేసునందు అని మాట్లాడుతున్నాడు. నీ ఆశీర్వాదం, నీ అవసరతలు తీరే విధానం ఎక్కడ అంటే అది క్రీస్తు యేసునందు, అక్కడ తప్ప మరొక చోట కాదు. ప్రియులారా, చాలామంది దేవుడి బిడ్డలు ఏమనుకుంటున్నారంటే, మేము ఇంకా ఎక్కువ కష్టపడితే బాగా సంపాదించుకుంటాం, మా అవసరతలన్నీ అప్పుడు తీరతాయి, మా ఇంట్లో దరిద్రత అప్పుడు తొలగిపోతుంది అని చాలామంది భ్రమపడుతున్నారు. ఒక మాట చెప్తున్నాను, మీ ఇంట్లో దరిద్రత తొలగిపోవాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? క్రీస్తు యేసునందు నీవు ఉండాలి. క్రీస్తు యేసునందే నీ అవసరతలు తీర్చబడతాయి తప్ప మరి ఏ రీతిగా నీ అవసరతలు తీర్చబడవు. ఇది దేవుని యొక్క వాక్యం చెప్పిన సత్యం. క్రీస్తు యేసునందు మనం ఎలా ఉండగలుగుతాం? ప్రియులారా, మారు మనస్సు పొంది యేసయ్యని మన హృదయంలోనికి ఆహ్వానించి మన జీవితంలో ఆయన ప్రభువుగా ప్రతిష్ఠించుకొని మన జీవితాన్ని ఆయన ఏలుబడి క్రింద మనం అప్పగించగలిగితే, ఆయన చిత్తానికి మనం అప్పగించుకోగలిగితే దేవుడు మనల్ని నడిపించడం మనం చూస్తాం. ఆయన యందు ప్రతి అవసరతలు తీర్చబడతాయి. దావీదు ఈ విషయంలో బాగా మంచి అనుభవజ్ఞుడు అని చెప్పొచ్చండి. దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటాడు, నాకేమీ కొదువలేదు అంటాడు. ప్రియులారా, దేవుడు కాపరిగా ఉండే అంట దావీదు జీవితంలో ఏ కొరత లేదంట. ఎందుకంటే ఆయన యందు ఆయన ప్రతి అవసరం తీర్చబడుతుంది. క్రీస్తు యేసునందు ప్రతి అవసరం తీర్చబడుతుంది. ప్రియులారా, మీరు కూడా దేవుని కాపరిగా కలిగి ఉండండి. దావీదులా దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించండి, ఎక్కువగా దేవుని స్తుతించండి, ఎక్కువగా పాటలు పాడండి, ఎక్కువగా ప్రార్థన చేయండి, ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని చదవండి, దేవుని మీద ఆధారపడండి. దేవుడు మీ అవసరతలన్నీ తీరుస్తాడు. మొట్టమొదటిగా ఆయన ఐశ్వర్యాన్ని బట్టి, అంటే వాక్యాన్ని బట్టి ఆయన అవసరతలు తీరుస్తాడు. రెండవది క్రీస్తు యేసునందు అనగా నీ భక్తి జీవితాన్ని బట్టి ఆయన నీ అవసరతలు తీరుస్తాడు. మూడవదిగా మహిమలో అనే మాట అక్కడ వ్రాయబడుతుంది. ప్రియులరా, దేవుడు ప్రతి మానవుణ్ణి ప్రేమించి మహిమనే ఇచ్చాడండి, ఒక వస్త్రంగా ఇచ్చాడు. ఏదైనా తోటలో ఆదాము అవ్వల్ని దేవుడు చేసినప్పుడు వారికి ఏ వస్త్రాలు ఇవ్వలేదు, దేవుడు మహిమ వస్త్రాన్ని ఇచ్చాడు. మహిమతో వాళ్ళు కప్పబడ్డారు. ఆ మహిమ వారి మీద ఉన్నంత కాలం వారికి ఏ కొరత లేదండి, ఆకలి దప్పికలు లేవు, వారి వంటికి చెమట కూడా పట్టేది కాదు. వారి పరిస్థితి ఎలా ఉండేదంటే సమృద్ధి అయిన వారిగా ఉండేవాళ్ళు, ఏ కొరత ఉండేది కాదు. ఆ తోటలో సకల ఫల వృక్షాలు ఉన్నాయి, అన్ని రకాల పండ్లు అక్కడ ఉంటాయి, తర్వాత జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, అవి తినే అవకాశం ఉంది. ప్రియులరా, తన మహిమను దేవుడు ఇచ్చినప్పుడు ఆదాము యొక్క ప్రతి అవసరతలు దేవుడు తీర్చాడండి.
ఆదాముకి ఏం కావాలంటే అది ఇచ్చాడు. ఆదాము కొరకు అన్నిటినీ దేవుడు చేశాడు ప్రియులారా. ఆయన మహిమనిచ్చినప్పుడు దేవుడిచ్చిన విధానం అది. అయితే అదే ఆదాము ప్రియులారా, దేవుడు తినవద్దన్న పండు తిన్న తరువాత ఎప్పుడైతే ఆ పండు తిన్నాడో మహిమను పోగొట్టుకున్నాడండి. మొట్టమొదట మహిమను పోగొట్టుకున్నాడు, అంటే ఆశీర్వాదాన్ని అక్కడ పోగొట్టుకున్నాడు. అజ్ఞాతిక్రమే పాపం, పాపం వల్ల వచ్చు జీతం మరణం అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఆదాము ఆ తినవద్దన్న పండు తిన్నాడో ప్రియులారా, అప్పుడు పోయిందండి మహిమ. అంతే, ఇక అక్కడి నుంచి ప్రారంభమైంది మానవ జీవితంలో దరిద్రత. ఆశీర్వాదం అనేది అప్పుడు పోయింది ప్రియులారా. ఆ తరువాత మానవుని యొక్క జీవితం అంతా ఇంత కాదు. ఆదాము అంత పరిస్థితికి వస్తే కయ్యూను ఇంకా దారుణంగా దేవునితో అబద్ధమాడి, దేవుడు మాట్లాడినా కూడా తన పాపాన్ని ఒప్పుకోకుండా ఇంకా భ్రష్టుడైపోయాడు. ఆ తర్వాత అన్నాడు దేవుడు, ఇక మీదట భూమి తన సారం నీకు ఇవ్వదు అని చెప్పాడు. చూసారా, ఆశీర్వాదం ఎక్కడ పోయింది అంటే ప్రియులారా, ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ ఆశీర్వాదం పోతుందండి. ఇప్పుడు పాపము పోతే మహిమ రావటం ప్రారంభిస్తుంది. అది క్రీస్తు యేసునందు దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. యేసయ్య మనందరినీ తన రక్తంలో కడిగి మనందరినీ ఆయన బిడ్డలుగా మార్చుకొని ఆయన మనకి తన మహిమనివ్వటానికి ప్రారంభించాడు. ఆదాము ఏ మహిమనైతే పోగొట్టుకున్నాడు, దేవునితో ఎలాంటి సహవాసాన్ని అయితే ఆదాము పోగొట్టుకున్నాడో దాన్ని మరలా దేవుడు ఇవ్వటం ప్రారంభించాడు. ఆ తరువాత దేవుడు తన మహిమనివ్వటం ప్రారంభించాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో చెప్పబడుతున్న వాక్యం ఏంటంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది. అవును ప్రియులారా, నేటి దినాల్లో కూడా మానవులు అనేక మంది ఏదో ఒక పాపములో చిక్కుబడిపోయి దేవుని మహిమను పొందలేక ఆ మహిమను పోగొట్టుకున్న స్థితిలో మానవులు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి దరిద్రత, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు వీటన్నిటిని ఎదుర్కొంటున్నారండి మీ జీవితంలోనండి. వీటన్నిటిని దేవుడు శాశ్వతంగా తొలగించాలని కోరుకుంటూ ఇదిగో ఇప్పుడు ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి అంటే, మీ ప్రతి పాపాన్ని విడిచిపెట్టండి. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు విడిచిపెట్టండి. బుద్ధిపూర్వకమైన పాపాలు విడిచిపెట్టండి. వాక్యం ఏదైతే పాపం అని చెప్పిందో దాన్ని విడిచిపెట్టండి. అంతే, వాక్యం ఏది చేయమందో దాన్ని చేయండి. వాక్యం ఏది చేయొద్దందో దాన్ని విడిచిపెట్టండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఆశీర్వాదాన్ని మీరు చూస్తారు. బైబిల్ గ్రంథంని నేను చదువుతూ గమనించినప్పుడు దేవుడు ఆయా భక్తుల్ని ఆయా కాలంలో అనేక రీతులుగా ఆశీర్వదించాడు. ప్రతి భక్తుని జీవితకాలం వారిని దేవుడు ఎలా దీవించాడు అని నేను గమనించినప్పుడు దేవుడు వారితో చెప్పిన మాట ఏంటంటే, మీరు ఇది చేస్తే నేను ఇది చేస్తాను అని దేవుడు చెప్పాడు. అవును ప్రియులారా, దేవుడు మానవులతో నిబంధన చేస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ఇది చేయి, నేను ఇది చేస్తాను అని దేవుడు చెప్పాడు. అలాగే ఎప్పుడైతే మానవులు అలా చేశారో ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందుకున్నారు. కాబట్టి ప్రియులారా, ఆ ప్రవక్తల యొక్క జీవితం మనకు మాదిరికరంగా తీసుకొని మనం ఆశీర్వదించబడాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవుడేం చెప్పాడో దాన్ని చేయాలి. దేవుడేం చెప్పాడో చేయాలంటే అసలు మొట్టమొదట దేవుని స్వరం మనకు తెలియాలి కదండి. దేవుడు మాట్లాడే విధానం మనకు తెలియాలి కదండి. దానికే దేవుడిచ్చింది దేవుని యొక్క వాక్యం. అందుకే బైబిల్ గ్రంథాన్ని మనం చదవాలి ప్రియులారా. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నీ జీవిత కాలంలో ఎన్నిసార్లు ముగించగలిగితే అన్నిసార్లు చదువు. ఓ భక్తుడు చెప్తాడు, 100 సార్లు నేను ఇప్పటికే బైబిల్ మొత్తాన్ని చదివి పూర్తి చేశాను అని చెప్తున్నాడట. ఎంత అద్భుతం ప్రియులారా. 100 సార్లు ఆ భక్తుడు వాక్యాన్ని చదవగలిగాడంటే వాక్యంలో ఉన్న ఆశీర్వాదం ఏంటో తను గ్రహించగలిగాడు. ప్రియులారా, వాక్యంలో ఉన్న ఆశీర్వాదం మనం గ్రహించగలిగితే దాన్ని మనం స్వతంత్రించుకుంటాం. దేవుని యొక్క వాగ్దానం తెలిస్తే కదా మనం ప్రార్థన చేసేది. వాగ్దానం తెలియకపోతే మనం దేవుని ఏం అడుగుతాం చెప్పండి. ఇప్పుడు బాగా భయం వచ్చేసిందండి, బాధపడిపోతూ ఉన్నాం. యెషయా 41:10 అని చెప్పాడు, నువ్వు భయపడకు, నేను నీ కుడి చేతిని పట్టుకుంటున్నాను, నేను నిన్ను తోడుగా ఉంటాను అని దేవుడు చెప్పాడు. అది తెలిస్తే కదా మనకు ధైర్యం కలిగేది. ఆ వాక్యం తెలియలేదనుకోండి, దిగులు, భయం, చింత. ప్రియులారా, మీ జీవిత కాలంలో ఏ పరిస్థితిలో ఎలాగో మీరు నలిగిపోతున్నారో వాటన్నిటి నుంచి విడుదల పొందాలంటే మీరు చేయాల్సిన ఒకే ఒక్క పని ఏంటంటే దేవుని యొక్క వాక్యం చదవండి. అప్పుడు దేవుని మహిమ మీ మీదకి రావటం ప్రారంభిస్తుంది. ఆ మహిమలో మీ ప్రతి అవసరతలు తీరిపోతాయి. అప్పులున్నాయని కుమిలిపోతున్నావా? దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం ఇప్పుడు మీకు నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు చక్కని వాగ్దానాన్ని వ్రాయించాడు. అదేంటంటే, నీవు చేయి కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జన్మలకు అప్పిచ్చేదవు కానీ అప్పు
చేయవు. దేవుడు చెప్తున్నాడు నువ్వు అప్పు చేయవు అని. నువ్వు అప్పు ఇస్తావు అనేక జనములకు, ఒక వ్యక్తికి కాదు అనేక జనములకు అప్పు ఇస్తావు, కానీ నువ్వు అప్పు చేయవు అంటున్నాడు దేవుడు. ప్రియులారా, ఈ వాగ్దానం ఎంతమంది జీవితంలో నెరవేరుతుంది చెప్పండి? మీలో అప్పులు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఏమవుతుంది మన జీవితం అంటే వాక్యానికి వ్యతిరేకమైన రీతిలో మనం వెళ్తున్నాం. దేవుడు చెప్పాడు నువ్వు అప్పు చేయవని. నువ్వు దేవుని బిడ్డవైతే అప్పు చేయకూడదు. నీకేదో అవసరమో దేవుణ్ణి అడుగు, దేవుడు తీరుస్తాడు. ఆ పై వచనంలో చెప్తున్నాడు, ఆకాశమును తన మంచి ధననిధిని తెరచి నువ్వు చేసే ప్రతి కార్యాన్ని ఆశీర్వదిస్తాడు. తద్వారా నీకేం కావాలో అన్నిటినీ దేవుడు ఇస్తాడు. నీకు ఇవ్వాలని ఆయన తన ధననిధినే తెరుస్తుంటే ఆయన వైపు చూసే కన్నులు మనకు లేనంత కాలం మనం అప్పుల్లోనే ఉంటామండి. ఈ రోజుల్లో చాలామంది దేవుని బిడ్డలు అప్పుల్లో బాధపడటానికి గల కారణం ఏంటంటే వీళ్ళ కన్నులు ఆయన వైపు చూడటల్లా ఈ లోకం వైపు చూస్తున్నాయి. ఇదిగో వాళ్ళు పలానా వస్తువు కొనుక్కున్నారు, నేను ఈ వస్తువు కొనుక్కోవాలి కాబట్టి నేను అప్పు చేసి కొనాలి, ఫైనాన్స్లో తీసుకోవాలి. వడ్డీ కట్టి నీ కష్టార్జితం నువ్వు నష్టపోతున్నావు తెలుసా? నీకు ఎంత వడ్డీగా నీ కష్టార్జితం వ్యర్థమైపోతుందో తెలుసా? దేవునికి ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆశీర్వాదం పొందాలంటే వాక్యానికి లోబడు. నీ మనస్సుకి ఒక కళ్ళెమై. బైబిల్లో యాకోబు భక్తుడు చెప్తున్నాడు, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనెను అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రియులారా, మీలో ఉన్న దురాశలను బట్టి ఆ వస్తువు కొనాలి, ఈ వస్తువు కొనాలని అటు ఇటు అని వ్యర్థమైన వాటి కొరకు అప్పులు చేసి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, తద్వారా ఎంతో మంది అప్పులు తీర్చలేక నలిగిపోయి ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఒక మాట చెప్తున్నాను, నిన్ను ఆశీర్వదించడానికి ఆయన తన ధన నిధినే తెరుస్తున్నాడు. ధన నిధి అని దేవుని యొక్క వాక్యం చెప్పింది. అంటే ఇక్కడ కొరత లేదు, సర్వ సమృద్ధి. మనం ఎందుకు ఆశీర్వాదం పొందలేకపోతున్నాం? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట రాయబడింది. కానీ మొదటి వచనంలో ఏముందో తెలుసా? నీ దేవుడైన యెహోవా వాక్కు నువ్వు శ్రద్ధగా వినాలి, దాని ప్రకారం నువ్వు నడుచుకోవాలి. అప్పుడు ఈ ఆశీర్వాదం అంతా నువ్వు పొందుతావని ఇంత పొడుగు లిస్టు దేవుడు అక్కడ ఇచ్చాడు. ప్రియులరా, ఎన్ని వాగ్దానాలు దేవుడు ఆ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో దేవుడు రాయించాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనం, యెహోవా నిన్ను తలగా నియమించును, తోకగా నియమించడు. మరి నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉండాల్సిన వ్యక్తివి, ఎందుకు తక్కువ స్థితిలో ఉంటున్నావు? నువ్వు ఘనంగా చూడబడవలసిన వ్యక్తివి, ఎందుకు తక్కువగా చూడబడుతున్నావు? వాక్యానుసారమైన జీవితం నీలో లేదు ప్రియ దేవుని బిడ్డ. భక్తి చేస్తున్నావు కానీ వాక్యానుసారమైన భక్తి లేదు. ఏదో నీకు దోచిన భక్తి నువ్వు చేస్తున్నావు. నీకు తోచిన భక్తి కాదు నువ్వు చేయాల్సింది. దేవుని యొక్క వాక్యం ఏం చెప్పిందో అది చేయాలి. దాని కొరకు వాక్యం చదవాలి. కొంతమంది అంటారు మాకు చదువు రాదు కదండి అంటారు. ప్రియులారా, ఇటువంటి వారిని ప్రేమించిన దేవుడు ఈ రోజున బైబిల్ మొత్తం కూడా ఆడియో రూపంలో వినగలిగిన రూపంలో ఉంది. వాక్యం వినాలి, పెట్టుకొని వినొచ్చు కదా. ఇప్పుడు మరి చదువు లేని మీరు ఆ ఆడియో సీడీ కొనుక్కొని ఆ వాక్యాన్ని వినొచ్చు కదా. పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన వరకు మొత్తం ఉంది దేవుని యొక్క వాక్యం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం కానీ నీకు తెలిస్తే నీ జీవితం మారిపోద్ది అంతే. వాక్యం తెలియకనే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నావు. నీలో దరిద్రత, ఈ కుటుంబంలో దరిద్రత కారణం ఏంటో తెలుసా? వాక్యం తెలియాలా నీకు. వాక్యం తెలుసుకోగలిగితే వాక్యంలో ఆశీర్వాదం నువ్వు సంపాదించుకుంటావు, సర్వ సమృద్ధి కలిగిన వ్యక్తిగా ఉంటావు. నువ్వు తలగా ఉంటావు అన్నాడు, నువ్వు పైవాడవుగా ఉంటావు కానీ క్రింది వాడవుగా ఉండవు అన్నాడు. మరి నువ్వు పైవాడవుగా ఎందుకు ఉండలేకపోతున్నావు? నువ్వు తలగా ఎందుకు ఉండలేకపోతున్నావు? దేవుని వాక్యం ఏమన్నా అబద్ధమా? పొర్రపాటును కూడా కాదు ప్రియులారా. ఆకాశం భూమి అయినా గతించును కానీ నా మాటలు ఏమాత్రం గతించవని దేవుడు చెప్పాడు. మరి ఇంత ఉన్నతమైన ఆశీర్వాదం ఒక వ్యక్తి పొందలేకపోవడానికి గల కారణం ఒకే ఒక్కటి, దేవుని యొక్క వాక్యానికి నీవు అవిధేయత చూపించటమే. వాక్యము తెలియని వ్యక్తులు వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తారు. వాక్యము తెలిస్తే ఆ వాక్యం నిన్ను వెలుగులోనికి నడిపిస్తుంది. అందుకే కీర్తన గ్రంథంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అవును ప్రియులారా, నీ త్రోవకు వెలుగు దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యం లేకపోతే నీ అడుగులు ఎటు పడుతున్నాయో తెలియదు. అందుకే ఇన్ని ఇబ్బందులు, ఇన్ని కష్టాలు, ఇంత దరిద్రత. ఈ రోజున నీ దరిద్రత నుండి, నీ అప్పుల నుండి విడుదల పొంది ఒక ఆశీర్వాదం నువ్వు చూడాలి అంటే, నీ కుటుంబంలో నెమ్మది నువ్వు చూడాలి అంటే ఒకే ఒక్క మార్గం దేవుని యొక్క వాక్యం.
ఆ వాక్యం మీ వద్దకు వచ్చినప్పుడు దేవుడే మీ వద్దకు వచ్చినప్పుడు, వాక్యం మీ వద్దకు వచ్చినప్పుడు దేవుడే మీ దగ్గరకు వచ్చినట్టు లెక్క. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనములో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల, లోబడిన ఎడల, అనుసరించి నడిచిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును అని చెప్తున్నాడు. ఆ దీవెనన్నీ మనం పొందటానికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు విను. ప్రియులారా, దేవునికి మన జీవితంలో 3 ఇవ్వాలండి. ఈ 3 ఇస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. 1, దేవునికి మన హృదయం ఇవ్వాలండి. మన జీవితం ఆయనకి అప్పగించాలి. ప్రతి మనిషి మనస్సు ఆ వ్యక్తి జీవితానికి ఒక స్టీరింగ్ లాంటిది. ఆ మనస్సు, ఆ హృదయం నువ్వు దేవునికి ఇస్తే ఇక దేవుడు ఆ స్టీరింగ్ పట్టుకొని నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. దేవుడు కానీ నిన్ను నడిపించడం ప్రారంభిస్తే ఇక నీ జీవితం ఉన్నతమైన రీతిలో దీవించబడిపోద్ది. ఆయన స్థాయికి తగ్గట్టు నిన్ను దీవిస్తాడు. ఆయన పిలుపు తగ్గట్టు నిన్ను దీవిస్తాడు. అసలు నీ పట్ల ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు ఎంత ఉన్నతమైనవో ఆ మెట్టులో నిన్ను నడిపిస్తాడు. మన ఆలోచనలన్నీ కొంచెం కొంచెం. అందుకే యెషయా గ్రంథంలో దేవుడు చెప్తాడు, మీ తలంపుల కంటే నా తలంపులు, మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు అవి ఉన్నతమైనవి. భూమికి ఆకాశం ఎంత ఎత్తుందో మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతమైనవి అంటాడు. అంత ఉన్నతమైన ఆలోచనలు దేవుడు మన పట్ల కలిగి ఉంటే మనం ఏం చేస్తామంటే దేవుని చిత్తములో నుండి తొలగిపోయి శ్రేష్టమైన ఆశీర్వాదాలు పోగొట్టుకొని ఏదో ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న వాటి కొరకు వెతుకుతా కక్కుర్తిపడతా ఉంటాం. ప్రియులారా, మీ జీవితంలో మీ హృదయం దేవునికి ఇవ్వండి. 2వది, మీ సమయం దేవునికి ఇవ్వండి. నీ సమయం ఎక్కువ దేవునితో గడుపు. బయట వాళ్ళ ఇళ్ళతో మాట్లాడితే ఏమొస్తుంది చెప్పండి? అదే సమయం ప్రార్థన చేసుకో, అదే సమయం వాక్యం చదువుకో. నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు ప్రార్థన చేసుకునే ప్రతిసారి దీవించబడతావు, వాక్యం చదువుకునే ప్రతిసారి నువ్వు దీవించబడతావు. అలాగే 3వదిగా, అప్పుడు మీ ధనాన్ని కూడా దేవునికి ఇవ్వండి. ప్రియులారా, చాలామంది దేవునికి తమ ధనమును ఇవ్వలేక ఆశీర్వాదం పొందలేకపోతున్నారు. 10వ భాగం దేవునికి ఇచ్చిన వారికంట ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలంత విస్తారంగా దీవిస్తాను అని దేవుడు చెప్పాడు. ప్రియులారా, అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, ఉత్సాహంగా ఇచ్చేవాడిని అంట దేవుడు ప్రేమిస్తాడట. ప్రియులారా, దేవునికి ఇచ్చే కానుక మనం ఉత్సాహంగా ఇవ్వాలట. ఒక రోజునంటండి ఒక వ్యక్తి ఒక గొప్ప దైవజనుడిని కానుకిస్తూ, అయ్యగారు చిన్న కానుక ఉంచండి అని చెప్పాడట. వెంటనే ఆ దైవజనుడు అన్నాడంట, చిన్న కానుక అంటావేంటి? ఇది నువ్వు దేవునికి ఇచ్చే కానుక, చాలా ప్రశస్తమైన కానుక, ఇది విలువైన కానుక. చిన్న కానుక అంటావేంటి? నువ్వు చిన్న కానుక అయితే ఇవ్వబాకు. నువ్వు 10 పైసలు ఇచ్చినా అది దేవునికి నువ్వు ఇచ్చే కానుక కాబట్టి శ్రేష్టమైన కానుక నువ్వు దేవునికి ఇస్తున్నావు, అది దేవుని సొమ్ము అని ఆ దైవజనుడు చెప్పాడట. అవును ప్రియులారా, ఉత్సాహంగా దేవునికి ఇవ్వాలి, సంతోషంగా దేవునికి ఇవ్వాలి, శ్రేష్టమైనదిగా దేవునికి మనం ఇవ్వగలిగింది ఇవ్వాలి. అప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఆ క్రింద వాక్యంలో ఉన్న ఆశీర్వాదం ఏంటి అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనంలో, మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ప్రియులారా, నువ్వు దేవునికి ఉత్సాహంగా ఇచ్చే వ్యక్తివైతే ఆయన సర్వసమృద్ధి కలిగిన వారిగా చేస్తాడంట. తన కృపను విస్తరింపజేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, నిజంగా దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు, మనల్ని ఎంతగా దీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇంకా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన 2 వాగ్దానాలు మీకు తెలియజేస్తాను. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు అంటున్నాడు. అవును ప్రియులారా, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడో తెలుసా? దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడి జీవించే వ్యక్తివైతే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీకు ఏది తక్కువ కాదు. దేవుని యొక్క ఆశీర్వాదం నీ కుటుంబంలో ఉంటుంది. తర్వాత నీ చేతుల పనులన్నింటిలో యెహోవా నిన్ను ఆశీర్వదించును అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 12-13 వచనాలు చెప్తున్నాడు, నీకు కృప చూపుచు ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకున్న సమస్తాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. అవును ప్రియులారా, దేవుడు దీవించడం ప్రారంభిస్తే నువ్వు దీవించబడతావు, నీ బిడ్డలు దీవించబడతారు, నీ ఇంట్లో ఉన్న ప్రతి పరిస్థితి కూడా దీవించబడుతుంది. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 14వ వచనంలో చెప్తున్నాడు, సమస్త జనముల కంటే ఎక్కువగా నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రియులారా, దేవుడు ఎంతగా దీవించాలని మన పట్ల కోరుకుంటున్నాడండి. ఆయన మన నుంచి కోరేది ఒకే ఒక్కటి ఏంటో తెలుసా? నా మాట వినండి అని చెప్తున్నాడు. నిజంగా చూడండి, దేవుని యొక్క వాక్యానికి మనం లోబడి జీవించగలిగితే, ఆ పరిశుద్ధత కలిగి పాపాన్ని మనం విడిచిపెట్టి దేవుని బిడ్డలుగా మనం జీవించగలిగితే ప్రియులారా, ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనం పొందగలుగుతున్నాం. దేవుడు వీటన్నిటిని మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఈ కార్యక్రమం చూస్తున్న మిమ్ములను దేవుడు ఇటువంటి ఉన్నతమైన రీతిలో దీవించడానికే మీకు ఇదిగో ఈ వాగ్దానాలు మీకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడే దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ఈ వాగ్దానాలన్నీ దేవుడు మీ జీవితంలో నెరవేరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, నీ మహిమలో నుండి నువ్వు మా ప్రతి అవసరం తీరుస్తానని చెప్పావు ప్రభువా. ఎంతమంది అయితే ఈ కార్యక్రమం చూస్తూ మా ప్రియులు ప్రభువా ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్నారు, యేసు నామములో ప్రభువా ఈ కుటుంబం మీదకి నీ ఆశీర్వాదం దిగి రావాలని ప్రార్థన చేస్తున్నా. నిజంగా ప్రభువా అప్పులు అనేవి ఎంత భయంకరమైన సమస్యలు నాయన. ఆ సమస్యల నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. వీరికున్న ప్రతి అప్పు యేసు నామములో కొట్టివేస్తున్నాను ప్రభువా. నీ మహిమైశ్వర్యములో నుండి వీరి ప్రతి అవసరతలు తీర్చబడాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ బిడ్డలు అప్పు చేయరన్నావు కదా ప్రభువా. ఈ బిడ్డలందరూ అప్పు తీర్చండి నాయన. ఇక అప్పు చేయని పరిశుద్ధ జీవితం ఈ బిడ్డలు జీవించడానికి మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బైబిల్లో మీరు సెలవిచ్చిన ప్రతి వాగ్దానం బిడ్డలకు నెరవేర్చండి. నువ్వు పైవాడవుగా ఉంటావన్నావు, నిన్ను తలగా నియమిస్తానన్నావు ప్రభువా. అందరికంటే నిన్ను ఎక్కువగా ఆశీర్వదిస్తానని చెప్పావు. ఈ వాగ్దానాలన్నీ ప్రభువా మా ప్రియులందరి జీవితాలు నెరవేర్చండి అయ్యా. మా ప్రియులు ఎవరు దరిద్రతలో బాధపడటానికి వీల్లేదు నాయన. మా ప్రియులందరూ మీరు ఆశీర్వదించండి, వారికి కావలసిన ప్రతి అవసరతలు తీర్చండి, వారి కష్టార్జితాన్ని దీవించండి ప్రభువా. వారి నీ వాక్యానికి లోబడటానికి కృపద ఇచ్చేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి ప్రభువా. ఉద్యోగాలు లేక ఎంతమంది అయితే మా ప్రియులు బాధపడుతున్నారు, యేసు నామములో వారికి ఒక మంచి జాబును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వారిని ఆశీర్వదించండి ప్రభువా. ఆర్థిక ఇబ్బందులతో ఏ కుటుంబం అయితే నలిగిపోతుందో ఇప్పుడే ఆ ఇబ్బందుల నుంచి వారు తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నాను. ఆ ఇబ్బందుల నుంచి వారికి విడుదల కలగాలని ప్రార్థన చేస్తున్నాను. వారిని ఆశీర్వదించండి ప్రభువా. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఉన్నతమైన రీతిలో ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు శక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. మీ జీవితంలో ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. దేవుని యొక్క వాక్యం నమ్మండి, ఈ వాగ్దానాలన్నీ స్వతంత్రించుకోండి. అట్టి కృప దేవుడు మీకందరికీ దయచేయను గాక, ఆమేన్.